Hi guys, welcome back to my channel Raj Dev Crazy Vlogs. Please subscribe, like, comment and share. మీకైతే అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము. సో మేమైతే తిరువన్నామలై అయితే వెళ్తున్నాము. అదే మన అరుణాచలం. ఎప్పటినుండో గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి మాకైతే చాలా కోరికగా అయితే ఉండేది. సో ఫైనల్‌గా అయితే మాకు ఆ శివయ్య దర్శనం అయితే దొరికింది. సో వెళ్ళే దారిలో ఎన్ని లింగాలుంటాయి, ఎన్ని కిలోమీటర్లు, ఏమేం ప్లేస్‌లున్నాయి, ఎలా ఉంటదో ప్రతి ఒక్కటి వీడియోలో ఉంటది. ఎక్కడ మిస్ కాకుండా అయితే వీడియోనైతే కంప్లీట్‌గా చేయండి. గిరి ప్రదర్శన చేసే గోపురం అయితే ఇదే. ఇక్కడ నుండి మనం గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ అయితే చేయాలి. సో, ఎవరికైనా నమ్మకం ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేయొచ్చు. లేదా దీపం పెట్టి కూడా మనం స్టార్ట్ అయితే చేయొచ్చు. సో, చాలామందికి ఒకే డౌట్ ఉంటది. ఇక్కడ నుండి లెఫ్ట్‌కి వెళ్ళాలా? రైట్‌కి వెళ్ళాలా? అని చెప్పేసి. సో, మీరైతే స్వామివారి దండం పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి అయితే మీరైతే స్టార్ట్ అయితే చేయాలి. సో, ఇక్కడ వచ్చే మనకి ఫస్ట్ లింగం ఏంటంటే ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం మనకైతే ఇదే ఫస్ట్ లింగం ఇక్కడ. సో, ఇంద్రలింగాన్ని మనం దర్శనం చేసుకొని, సో, నెక్స్ట్ లింగం ఎలా ఉంటది? ఎటువైపు వెళ్ళాలి? అని ప్రతి ఒక్కటి వీడియో అయితే ఉంటది. ఎక్కడ వీడియో అయితే మిస్ అయితే కావద్దు. ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు కొన్ని నోట్స్ అయితే నేను మీకు చెప్తాను. సో, అవేంటో అర్థం చేసుకోండి. వన్స్ గిరి ప్రదర్శన చేసేటప్పుడు మ్యాక్సిమం చెప్పులు లేకుండా అవాయిడ్ చేయండి చెప్పులనైతే. సో, చెప్పులు లేకుండా చేయండి. అండ్ నెక్స్ట్ గిరి ప్రదక్షిణలో టోటల్ 8 లింగాలుంటాయి. అవి ఏంటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. వీటితో పాటు సూర్యలింగం, చంద్రలింగాలు కూడా ఉంటాయి. సో, ఎక్కడ మీరు స్లోగా నిదానంగా చేసుకొని చూసుకొని వెళ్తే గనుక ప్రతి ఒక్క లింగాన్ని మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇదే అగ్నిలింగం. ఈ లింగం మనం వెళ్తున్న దారిలో రైట్ సైడ్ లోపలికైతే వెళ్ళాలి. లోపలైతే ఉంటది. ఎక్కడ మీరు మిస్ కాకుండా నిదానంగా వెళ్తే మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు. అలా మీరు వెళ్తున్న దారిలో మీకైతే మధ్యలో ఒక దగ్గర కొబ్బరి పువ్వు అయితే కనిపిస్తది. సో, నడుస్తున్నప్పుడు ఇది తింటే మీకు చాలా ఆనందం అయితే ఉంటది. సో, మేమైతే తీసుకున్నాము. ఇది రూ. 100 ఛార్జ్ అయితే చేశారు దీనికి ఒక్క కాయకి. సో, నెక్స్ట్ టైమ్ ఎవరైనా వెళ్తున్నప్పుడు డెఫినెట్‌లీగా దీన్నైతే ట్రై చేయండి వన్సు. అండ్ నెక్స్ట్ మీరు గిరి ప్రదర్శన చేసేటప్పుడు సెకండ్ పాయింట్ మీతో పాటు ఎక్కువగా బరువున్న వాటిని దేన్ని అయితే మీరైతే క్యారీ అయితే చేయొద్దు. సో, ఎందుకంటే నడుస్తున్నప్పుడు ఎంత ఎక్కువ బరువు అయితే మీరు అంత స్ట్రెయిన్ అయితే అవుతారు. సో, మ్యాక్సిమం బరువు ఏమి లేకుండా అవాయిడ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఈ గిరి ప్రదక్షిణ టోటల్ 14 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో, మీరైతే ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సో, మ్యాక్సిమం ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటది మీకు. సో, అందుకే 8 లోపు ఆర్ 9 లోపే ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి మీరు. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజే ఎక్కువ మంది చేస్తారు. ఖచ్చితంగా పౌర్ణమి రోజే చేయాలి అని నియమం అయితే ఏమీ లేదు. శివుడి మీద మనసు పెట్టి చేస్తే పౌర్ణమి రోజు చేసినట్టే. మనం ఎంతో భక్తితో చేస్తున్నాం అన్నది మాత్రమే ముఖ్యం ఇక్కడ. అండ్ నెక్స్ట్ గిరి ప్రదక్షిణం ఆ రోజు, ఈ రోజు అంటూ ఏమీ ఉండదు. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు. అండ్ నెక్స్ట్ గిరి ప్రదక్షిణ మీరు చేసేటప్పుడు తలపైన టోపీలంటూ కూడా ఏమీ పెట్టుకోవద్దు. మీరు ఎలా అయితే ఉన్నారో అలానే స్వామివారిని మనసులో పెట్టుకొని నడుస్తూ వెళ్ళండి. మీకంతా మంచే జరుగుతది. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీతో పాటు కొంత చిల్లరనైతే క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం అయితే చేయండి మధ్య మధ్యలో. అండ్ ఏంటంటే ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా, ఎంత స్లోగా మనం ఆ దేవుడిని మనసులో పెట్టుకొని నిదానంగా ప్రకృతి మధ్యలో మనం నడుస్తూ ఉంటే, మనకు వచ్చే ఆ ఆనందం చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటది.
ఈవిడే టోపీ అమ్మవారు. మేమైతే చాలా వీడియోస్‌లో అయితే చూసాము. సో, ఈసారి పక్కా గిరి ప్రదర్శనకి వెళ్ళినప్పుడు మనం కూడా ఒకసారి చూద్దాము అని అనుకున్నామో లేదో, సో, ఆవిడే మాకు ఎదురుపడ్డారు. మేమైతే కొంత దూరం ఆవిడతో పాటు నడిచామక్కడ. ఈ గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూది ప్రసాదంగా ఇస్తారు. అది తప్పకుండా తీసుకోండి. అండ్ నెక్స్ట్ అన్ని లింగాల్లోకెల్లా నైరుతి లింగం కొంచెం శక్తివంతమైనది. కావ్యకంఠ గణపతి మహాముని అక్కడ నిరంతరం తపోధ్యానంలో ఉండేవారంట. అక్కడ కొద్దిసేపు కూర్చొని శివనామ స్మరణ చేస్తూ ధ్యానం అయితే చేయండి. మీరిలా గిరి ప్రదర్శన చేస్తున్న మధ్యలో సూర్యలింగం దగ్గర రుద్రాక్ష జ్యువెలరీ అయితే ఉంటది. ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ రుద్రాక్ష అయితే ఇస్తారు. సార్ డెఫినెట్‌లీ ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం ట్రై చేయండి. అక్కడ తీసుకోండి. గిరి ప్రదక్షిణ అంటే అదొక రేస్ కాదు. నేను ఇన్ని గంటల్లో పూర్తి చేశాను అని చెప్పుకోవటానికి. సాక్షాత్తు పరమశివుడిని మనం ప్రదక్షిణ చేస్తున్నట్లు. అందుకే భక్తితో పాటు ఇతర విషయాలేమి మాట్లాడకుండా శివుడి మీదే మనసు పెట్టి ఉంచండి. మీరు ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి. మీరు టిఫిన్స్ కోసం, భోజనం కోసం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర మీకు అన్నదానం అయితే చేస్తారు. సో, వెళ్ళి ఫుడ్ అయితే వేస్ట్ చేయకుండా మీకు ఎంత కావాలో అంత పెట్టించుకొని అయితే తినండి. అండ్ నెక్స్ట్ ఈ గిరి ప్రదర్శనం మొత్తం తార్ రోడ్డే కాబట్టి వీలైతే ఉదయం 10 లోపే దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లేదా సాయంత్రం 4 గంటల తర్వాత మొదలుపెట్టండి. అండ్ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం నేను మీకు చూపించాను వీడియో స్టార్టింగ్లో. ఈ రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మీ మనసులో స్వామి నాకు ఏదైనా సరే ప్రసాదించు అని చెప్పేసి అనుకొని ఆనందంగా ఉంటాను అని చెప్పేసి నువ్వు చెప్పుకొని స్వామితో ప్రతి ఒక్కసారి నువ్వు గిరి ప్రదక్షిణ మొత్తం అవ్వేలోపు శివనామ స్మరణ చేస్తూ వెళ్ళు. నీకన్నీ మంచి జరుగుతాయి. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో మీకు కుదిరితే ఈ గిరి ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి. లేదా ఏదో ఒక ఆహారం సాధువులకి ఇవ్వండి. విశేష ఫలితం కలుగుతుంది. అక్కడ మనకు తెలియకుండానే సిద్ధులు సాధువుల రూపంలో ఉంటారు. అందుకే గిరి ప్రదక్షిణ మహిమాన్వితమైనది. ఇంత పెద్ద లైన్ ఉంది ఏంటనుకుంటున్నారా? ఇదే మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా అందులోంచి అయితే వస్తారు. సో, మీ దగ్గర టైం ఉంటే గనక ఈ మోక్ష మార్గం నుండి బయటికి రానందుకు మాత్రం ట్రై చేయండి. సో, లేదనుకుంటే గనక దేవుని మనసులో పెట్టుకొని మీరు గిరి ప్రదర్శన స్టార్ట్ చేయండి. మీరు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో తప్పనిసరిగా అది అన్నమలై దేవాలయం తప్పకుండా వెళ్ళండి. అది అన్నమలై దేవాలయంలో శివలింగం సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించింది. కదా దీంతోటే లాస్ట్ ఈసారి
మీరు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్‌లోనే కంప్లీట్ చేయటానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పనేంటంటే, సో మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో మీతో పాటు ఏమీ హెవీగా ఉన్న వెయిట్స్ ఏమి క్యారీ మాత్రం చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ మాకైతే దర్శనం అరౌండ్ 6 అవర్స్ టైం అయితే పట్టింది. అమ్మ కూడా అన్నీ మేము కార్ బాగుంది వానకాన్ని తీర కారే మేమైతే ఫ్రీ దర్శనం కాకుండా 150 రూపీస్ దర్శనంకైతే వెళ్ళాము. అండ్ నెక్స్ట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మమ్మల్ని అయితే వెయిటింగ్ హాల్‌లో కూడా ఇక్కడ పెట్టారు. సో మీరు కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసుకొని అయితే స్టార్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ బిస్కెట్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు దేవస్థానం వాళ్ళు. లోపలికైతే 120 రూపీస్ టికెట్స్ లోపలే ఇస్తారు. సో లోపల తీసుకున్న తర్వాత మీకు అరౌండ్ 1 అవర్‌లో అయితే దర్శనం అయితే అయిపోతది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో. ఓం అరుణాచలేశ్వరాయ నమః.